ఏం చేస్తున్నావు ఈరోజు? స్పెషల్ ఏం చేసినావు? సోరకాయ పప్పు అంటే స్పెషలే. తెలంగాణ సోరకాయ పప్పు ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే ఎంత బాగుంటుంది. ఇక ఏంటంటే సింపుల్గానే టేస్ట్ ఇక లైక్లు అయితే ఇయ్యింది, కామెంట్ పెట్టుర్రి. నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి ఏ టైంలో ఎట్లా వేసినా ఏం వేసినా ఎంత పప్పు వేసినా ఎంత సొరకాయ వేసినా అన్నది చూడుండ్రి. ఇది అమ్మ మేము కూడా వేసుకుంటామమ్మా అని అంటారు. ఇక నేను చేసింది కూడా చూడుండ్రి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపేరు, కమ్మ వాసన వస్తుంది ఇంత పట్టుకుంటుంది. నాకు సొరకాయ పప్పు అంటే ఇష్టం, అంత బాగుంది, టేస్ట్గా బాగుంటుంది. సొరకాయ అయినా బాగా నాకు ఇష్టం, చాలా ఇష్టం. చిక్కుడుగా అయినా ఇట్లా. ఇప్పుడు చలికాలం కూరగాయలతోటి మేము ముందుకు వస్తా, పాతకాలం వంటలతోటి ఇప్పటి వంటలతోటి అన్ని వంటలతోటి మేము ముందుకు వస్తా చూడుండ్రి. ఇక ఇది పూరికి మంచిగా ఉంటుంది, చపాతీకి బాగానే ఉంటుంది, జొన్న రొట్టెకి బాగుంటుంది, మీరు దోశకు బాగుంటుంది, ఇక రైస్ కూడా సూపర్. ఇక ఎంత బాగుంటుందో ఇక అలా తగ్గేది లేదు, టేస్ట్లో తగ్గం మన దగ్గర. ఇది విషయం. నైట్ జొన్న రొట్టె వేసుకుందాం. జొన్న రొట్టెతోటి ఇది సొరకాయ పప్పు. ఇక తింటుంటే పప్పు సొరకాయ ఎట్లా దించినా ఏం దించినా ఎట్లా చేసినా చూడుర్రి. ఇక ఛానల్ లింక్ బయోలో ఉంటుంది. నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతే పక్క కొలతలతో చెప్పిన మన నేత్ర లాక్స్ కూడా చూడుర్రి, వస్తున్నాయి రొటీన్ ప్రతిదీ కూడా లొకేషన్లు అన్నీ చూపిస్తున్నా. ఇది విషయం. సరే ఉంటాం మరి.